మూసారాంబాగ్ వద్ద మూసి ఉధృతికి పరిసర కాలనీల్లోకి వరద పోటెత్తింది. ఇక్కడ వంతెన నీట మునిగింది. తాజా సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రమ్య, అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మూసీ నదిపై వరద చూడొచ్చు. విపరీతంగా వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే నదీ పరివాహ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే నీట మునిగాయి. దాదాపుగా మనం ఇక్కడ దిల్సుఖ్ నగర్ అంబర్పేట రహదారి మధ్యన ఉన్నటువంటి మూసీ నదిపై ఉన్న బ్రిడ్జ్ పైనుంచి కూడా వరద విపరీతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడే కొత్తగా నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జ్ కూడా దాదాపు సగం మునిగిపోయింది. అయితే ఈ బ్రిడ్జ్ త్వరితగతిన పూర్తి చేసినట్లయితే ఇలాంటి వరదలు ఎక్కువగా వర్షాలు వచ్చేటప్పుడు రాకపోకలకు ఇబ్బందిగా లేకుండా ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా కావచ్చు, పోలీస్ ట్రాఫిక్ ఇటు ఈ బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దారి మళ్లింపు చర్యలను కూడా చేపడుతున్నారు. ఇప్పటికే చార్మినార్కు సంబంధించి సౌత్ జోన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డి ఇప్పుడే ఈ ప్రాంతాన్ని విజిట్ చేశారు. అయితే దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 1000 మంది ప్రజలను, స్థానికులను మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ముంపుకు గురయ్యారో వారందరినీ కూడా 6 ప్రాంతాల్లో 1000 మందిని పునరావాస కేంద్రాలు తరలించామని, వారికి అక్కడ ఆహారంతో పాటు వైద్య సదుపాయాలు అందిస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు తాజా పరిస్థితిని చూసేందుకు కూడా ఆయన వచ్చి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా రానున్న 2 రోజుల్లో కూడా ఇదే పరిస్థితి వర్షాలు వచ్చినట్లయితే ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే 4 ఫ్లోర్ 3 ఫ్లోర్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించే చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసు, విద్యుత్ అధికారులు కూడా విధులు నిర్వహిస్తూ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మరోవైపు ఏదైతే ఎగువన ఉన్నటువంటి ప్రాంతం నుంచి వరద నీరు, వర్షపు నీరు ఎక్కువగా రావడంతోనే ఇక్కడ మూసి ఉధృతంగా ప్రవహిస్తుందని అధికారులు మరోవైపు చెబుతున్నారు. అయితే రానున్న 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాళ్ళు వెల్లడిస్తున్నారు. అయితే ఇటు పాఠశాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉద్యోగాలకి కార్యాలయాలకు వెళ్ళే కావచ్చు, వారందరూ కూడా మనకి ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ అంబర్పేటకు వెళ్ళాలంటే ప్రధాన బ్రిడ్జ్ రాకపోకలకు ఈ మూసీ పైన ఉన్నటువంటి ఇదే కావడంతో వారందరూ కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, మాకు ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలు సజావుగా సాగుతాయో అప్పటి వరకు కూడా మాకు సెలవులు ప్రకటించాలని ఈ ప్రాంతం వాసులందరూ కూడా చెబుతున్నారు. మరోవైపు ఆ బ్రిడ్జ్ పై నుంచి వాటర్ ఎప్పటిలా తగ్గే పరిస్థితి లేదు. అయితే ఈ ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి ప్రకటించినట్లయితే మాకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని వారు చెబుతున్నారు. మొత్తానికి ఈ చాదర్ఘాట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మూసారాంబాగ్ కావచ్చు, ఈ బ్రిడ్జిలపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలను దారి మళ్లించారు. ప్రధానంగా దిల్సుఖ్ నగరు, అంబర్పేటకు సంబంధించి రాకపోకలు ఆపడంతో విజయవాడ వెళ్ళాలంటే దిల్సుఖ్ నగర్ పైనుంచి కొంతమేర దారి మళ్లించే చర్యలు చేపట్టారు. రాగల 2 రోజులు కూడా ఈ అల్పపీడన ప్రభావం, ఉపరితల ఆవర్తన ప్రభావము ఇది వాయుగుండంగా మారి వర్షాలు విపరీతంగా కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెబుతుంది. ఈ వాతావరణ శాఖ సూచనలను ప్రజలందరూ కూడా పాటించాలని, మరోవైపు అధికారులందరూ కూడా ఇప్పటికే ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఈ ట్రాఫిక్ కావచ్చు, జీహెచ్ఎంసీ కావచ్చు, వీరందరూ కూడా దారి మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ కొత్త బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణ దశలో ఉందో త్వరగా పూర్తి చేసినట్లయితే ఇలాంటి వరదల సమయంలో తమకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అధికారులకు వీరందరూ కూడా స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ముంపుకు గురయ్యారో వారందరినీ కూడా దాదాపు 1000 మందిని 6 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు తరలించి వారికి భోజన వసతులు కావచ్చు, మరోవైపు వైద్య సదుపాయాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, అయితే ఇదే వరద నీరు ఉధృతి ఇలాగే ఉన్నట్లయితే మరికొంతమందిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని రకాల చర్యలు చేపడతామని ఇప్పటికే ఇటు విద్యుత్ అధికారులతో కావచ్చు, అలాగే హైడ్రా అధికారులతో కావచ్చు మానిటరింగ్ చేసుకుంటూ పనిచేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. రమ్య, మొత్తానికి చూడొచ్చు రాగల 2 రోజులు కూడా వర్షాలు ఇలానే పడతాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఈ వాతావరణ శాఖ చెబుతున్న ఏవైతే సూచనలు ఉన్నాయో పాటించినట్లయితే స్థానికులు ఈ వర్షాలు వచ్చే టైంలో ఇబ్బందులు పడకుండా ఉంటారని చెబుతున్నారు. ఈ అలర్ట్లు గమనించి అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండాలని, ఏదైతే పని ఉంటేనే బయటికి రావాలని సూచిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జి రాకపోకలు ప్రజెంట్ అయితే నిలుపుదల చేశారు. దారి మళ్లింపు చర్యలను కూడా చేపడుతున్నారు. రమ్య, ఇది తాజా పరిస్థితి. ధన్యవాదాలు సూరిబాబు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి మొదటి అంతస్తు వరకు